అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రాయి లాంటి బెల్లాన్ని మనం చాలా స్పీడ్గా ఎలా పౌడర్ చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు మనకి సంక్రాంతి రాబోతుంది కదండి. చాలామంది అయితే మనం స్వీట్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా. బెల్లాన్ని మనం చాలా సులువుగా పౌడర్ అంటే పిండిగా ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఒక బౌల్ తీసుకుని కింద ఒక బౌల్ పెట్టుకుని దానిపైన విధంగా మరో బౌల్ పెట్టి దాంట్లో బెల్లాన్ని పెట్టుకుని మనం మూత పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ నాకు మూత అయితే పట్టడం లేదండి, కాబట్టి నేను గిన్నెని మళ్ళీ రివర్స్ చేసి పెడుతున్నాను. లేదా మీ దగ్గర స్టాండ్ ఉంటుంది కదండి, మనం లోపల పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ అయినా సరే మీరు పెట్టుకుని చేసుకోవచ్చు. స్టాండ్ లేకపోతే ఈ విధంగా పెట్టుకుని మనం చూడండి బెల్లాన్ని పెట్టి పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే మనకి ఈ బౌల్ అనేది మాడు పెట్టేస్తుందండి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం 3 minutes అయితే ఉంచుకుంటే మనకి బెల్లం అనేది చూడండి చాలా మెత్తగా అయితే దూదిలాగా చాలా మనకి ఫాస్ట్గా అయితే వచ్చేస్తుందండి. ముక్కలు కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సంక్రాంతి అయితే రాబోతుంది. చాలామంది పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. మన రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీగా మనకి ఎలా పట్టుకుంటే చాలా దూదిలాగా అయితే మనకి బెల్లం అనేది ముక్కలు అయిపోతుంది. చూడండి, చాలా యూజ్ఫుల్ అండి. టిప్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో ఈ వీడియోని అయితే మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మనం ఓన్లీ ఇలా 3 minutes చూడండి లో ఫ్లేమ్లో పెట్టి మనం ఈ విధంగా బెల్లాన్ని హీట్ చేయటం వల్ల చూడండి చాలా అంటే చాలా ఈజీగా మనకైతే చూడండి ముక్కలు అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుని మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ బెల్లాన్ని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి చూడండి ఎలా చేశానో. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బెల్లాన్ని అయితే దీన్ని మనం స్వీట్స్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదండి బెల్లం ముక్కని, సో మనం దానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా మనకి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనకి చూసారు కదా బెల్లం అనేది నేను ఎలా పిండిగా చేశానో. చాలా సింపుల్గా అయితే చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి అయితే యూజ్ అవుతుంది. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.